యూట్యూబ్ ఛానల్ ఇట్లుంది మంచు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు బర్త్డే. సో మా తమ్ముడు బర్త్డేకి ప్లాన్ ముందుగా అయితే నేనేం వేయలేదు. సో ఇంక ఈరోజు వాడు గిఫ్ట్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వాడు యానివర్సరీకి అలాగే బర్త్డేకి నేను వాడికి సర్ప్రైజ్గా ఏమన్నా ఇవ్వాలి కదా చక్కగా. సో అందుకని అయితే నేను బయటకు వెళ్తున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నేను మా ఫ్రెండ్ కలుసుకుని అయితే షాపింగ్కి వెళ్ళాలి. సో ఏం కొనాలనేది మీరు చూడండి. ఓకే, సో ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం కదా నేను మా ఫ్రెండ్ కలిసాము. సో అలా కొంచెం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. ఏంటి నెక్స్ట్ ఏం చేస్తున్నావు కెరియర్లో, జాబ్ అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము మేము. సో ఇంకా ఇక్కడి నుంచి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము చిన్నగా. సో ఫ్రెండ్స్ మేమైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. సో విశాల్ మార్ట్లో టీషర్ట్స్ బాగుంటాయి, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగున్నాయి. సో టీషర్ట్స్ చూద్దాము మా తమ్ముడికి అనేసి అయితే మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. సో మా ఫ్రెండ్కి కూడా కొంచెం చిన్న పని ఉంది ఇక్కడ విశాల్ మార్ట్లో. సో అందుకని ఇద్దరం చూసుకొని ఒకవేళ ఇక్కడ కుదరకపోతే ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్దామైతే అనుకుంటున్నాము. సో ఇప్పుడు అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోయి టీషర్ట్స్ చూసేద్దాం. ఓకే, సో ఇక్కడైతే నేను టీషర్ట్స్ అయితే చూస్తున్నాను. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇక్కడ లో బడ్జెట్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మనకి పర్చేస్ చేయొచ్చు. సో మనం ఇచ్చేది మంచిది ఇవ్వాలి, గిఫ్ట్ కానీ మన హార్ట్ఫుల్గా అని చెప్పేసి అయితే నేను చూస్తూ ఉన్నాను. మంచిది ఒక 3-4 సెలెక్ట్ చేశాను. ఇంకా వాటిలో ఏమైనా తీసుకుందామని చెప్పి పక్కన పెట్టాను. సో అలా ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నాను టీషర్ట్స్. సో నేను చెప్తున్నది ఏంటంటే విశాల్ మార్ట్లో టీషర్ట్స్ బాగానే ఉంటాయి. మనకి తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మనం విశాల్ మార్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో క్వాలిటీ వైజ్ పర్లేదు, యావరేజ్గానే ఉంది. అంత మరీ క్లాత్ తీయాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నాకైతే ఇది నచ్చింది. అండ్ ఆల్సో ఇది కూడా నచ్చింది, ఎల్లో. సో అక్కడైతే నేను టీషర్ట్స్ అయితే చూశాను. బట్ నాకైతే కొంచెం కాస్ట్ లో అనిపించింది. సో ఇచ్చేది మంచిది ఇస్తే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఇచ్చాము అనేసి అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము. ఇది ఆల్రెడీ మనకి ముందు వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఈ గిఫ్ట్ షాప్ అనేది. సో ఇక్కడైతే నేను మా తమ్ముడికి గిఫ్ట్స్ అయితే తీసుకుందామని వచ్చాను ఇక్కడ. సో ఇక్కడ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి మనకి గిఫ్ట్ షాప్లో. సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ చెప్తే ఒక 10% or 20% డిస్కౌంట్ ఇస్తారు కన్ఫామ్గా. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చిందండి, ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ సీన్స్ కదా, అలాగే బర్త్డే పార్టీస్కి, గృహప్రవేశంకి, రిటర్న్ గిఫ్ట్స్కి మనకి బెస్ట్ ప్లేస్ అయితే కావాలో ఇదే అనమాట. వాచెస్ బాగుంటాయి, వాలెట్స్ బాగుంటాయి. చూస్తున్నారా ఇక్కడ చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు. సో ఎవ్రీథింగ్ అండి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇక్కడ.
ఇక్కడైతే నేనైతే 3 గిఫ్ట్స్ తీసుకున్నాను మా తమ్ముడికి. సో అదైతే ఇంకా ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది. సో మనం ఇచ్చేది ఒక చిన్న గిఫ్ట్ అయినా పర్లేదు, పెద్ద గిఫ్ట్ అయినా పర్లేదు, మనకి సాటిస్ఫాక్షన్గా ఇస్తే మనకి అది చాలా ఇచ్చామని ఒక తృప్తి ఉంటుంది. చెప్పు అసలు నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి? ఇట్లు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్ కొన్నాను. మా తమ్ముడు కోసం ఫస్ట్ టైం ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను. 2-3 షాపులు తిరిగాం, ఫైనల్లీ లాస్ట్ ఇదే షాప్. మన సబ్స్క్రైబర్స్కి కావాలో మన గిఫ్ట్ షాప్ వెళ్తే ఏమైనా పర్చేస్ చేస్తే 10-20% డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఫైనల్లీ ఇక్కడైతే సెట్ అయింది. మా తమ్ముడికి గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను. నేను మా తమ్ముడికి గిఫ్ట్స్ ఏమి ఇస్తానో మీరు ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి నేను. ఓకే, మనం ఈవినింగ్ కేక్ కట్టింగ్ టైంలో చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయ్యాము. పైన డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చూపిస్తాను మీకు ఎలా సింపుల్గా డెకరేట్ చేసాము అనేది. సో మా తమ్ముడికి ఇప్పుడే ఫోన్ చేశాము. సో తను వస్తున్నాడు. సో తను వచ్చినాక ఇంక ఫ్యామిలీ అందరం కలుసుకొని కేక్ కటింగ్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాము. సో ఎప్పుడు మా తమ్ముడు మాకు సర్ప్రైజ్ ఇస్తాడు. సో ఇవాళ మా తమ్ముడు బర్త్డేకి మేము సర్ప్రైజ్ ఇస్తున్నాము. సో వాడికి నచ్చిద్దని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలాగ వాడికి డెకరేషన్ చేసి నా ఓన్గా ఇలా వేయడం. సో చూద్దాం వాడు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడా అనేది అయితే. సో వెయిట్ చేస్తున్నాను మా తమ్ముడు కోసం. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము. చూస్తూ సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా సింపుల్గా డెకరేట్ చేయడం. మా తమ్ముడు ఎలా ఫీల్ అయ్యాడో నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిపోయాడు మా తమ్ముడు మా సిస్టర్తో పాటు. మా సిస్టరు అలాగే మా బ్రదరు ఇద్దరు కలిసి మా యానివర్సరీకి బర్త్డేకి ఇలాగే డెకరేట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం మా సిస్టర్కి చేయలేదు, మా తమ్ముడికి చేశాను. సో కొంచెం నాకు మంచిగా అనిపించింది ఇలాగా డెకరేషన్ చేస్తే. ఇంకా కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. సో ఇంకా సింపుల్గా అలా కేక్ కటింగ్ అయితే చేసేసాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. ఇక్కడైతే ఫుల్ కామెడీ జరిగింది. సో ఆ ఆడియో అనేది నేను పెట్టలేదు, ఎందుకంటే కొంచెం మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు ఎందుకు అని చెప్పేసి అయితే పెట్టలేదు. సో ఇక్కడ ఇంకా మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు కలిసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. సో ఏదైనా సరే మన ఫ్యామిలీతో మనం సింపుల్గా అలా సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ లేదు, ఆ మెమోరీస్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏ వీడియో అయినా నేను క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పటికైనా ఆ వీడియో అనేది చూడగలుగుతాను. అది ఒక చిన్న ఇది అనమాట. అందుకనే నేను వ్లాగ్స్ అయితే తీస్తాను. ఇంక నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నా మెమరీస్కి ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం మేము అని చెప్పేసి అనుకోవడానికి ఒక వీడియో ఉంటుంది అని చెప్పేసి అయితే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇంకా నేను తెచ్చిన గిఫ్ట్స్ అయితే
మా హస్బెండ్కి అలాగే మా సిస్టర్కి నేను కలిసి ముగ్గురం ఇచ్చాము గిఫ్ట్స్. సో మా తమ్ముడు ఇప్పుడు ఆ గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాడు. సో నేను వాలెట్ ఇచ్చాను. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి అయితే నేను మా తమ్ముడికి వాలెట్ అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు మా తమ్ముడు. నెక్స్ట్ గిఫ్ట్ అయితే నేను స్ప్రే బాటిల్ అయితే ఇచ్చాను. సో ఆ స్ప్రే అయితే చాలా బాగుంది అక్క, నాకు నచ్చింది అని చెప్పేసి అయితే అన్నాడు మా తమ్ముడు. సో థర్డ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. అది ఓపెన్ చేయగల మా తమ్ముడు నవ్వుకున్నాడు. సో హార్ట్ సింబల్తో వచ్చి ఒక 3 చాక్లెట్స్ ఉన్నాయి. సో అందుకని అది ఇవ్వగానే నువ్వే ఇచ్చావు అక్క, నాకు తెలుసు అక్క, నువ్వే, ఇది నీ ప్లానే, ఇలాంటివే ఇస్తావు నువ్వు అని చెప్పేసి అయితే జోక్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. సో నేను ఉండి మా సిస్టర్కి నువ్వు వెళ్ళి ఒక చాక్లెట్ పీస్ పెట్టు అని చెప్పాను. సో ఇంకా వాలెట్ నచ్చిందా అని ఇంకోసారి అడిగాను. సో నచ్చిందక్క అని కూడా అన్నాడు వాడు. ఇంకా అలా మా సిస్టర్ అయితే వాడికి చాక్లెట్ అయితే పెడుతుంది నోట్లో. సో అలాగా ఇలా బర్త్డే సెలబ్రేషన్స్, నేను షాపింగ్ చేసిన నా కష్టాలు, ఇదనమాట వ్లాగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.